నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బెంగాల్లో ఏం జరుగుతుందో అన్న చర్చ అయితే ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా ఒకసారి అటువైపు చూస్తోంది. చాలా కారణాలున్నాయి. బీజేపీ ఒక పక్క ఘంటాపథంగా బెంగాల్ గెలుచుకుంటామని చెప్తున్నారు. కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళది స్వరం మారుతోంది. మమతా బెనర్జీ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ ఓటర్స్ని భయపెడుతుంది అదంతా అని. ప్రస్తుతం అక్కడ కూడా జంగిల్ రాజు నడుస్తుంది అంటున్నారు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అధిరంజన్ చౌదరి లాంటి వాళ్ళందరూ. ఇంకో పక్క మమతా బెనర్జీ పబ్లిక్గానే హోంమంత్రి అమిత్ షాని మేము హోటల్ నుంచి బయటికి రానిచ్చేవాళ్ళం కాదు, తలుచుకుంటే మేము ఎంతో సాఫ్ట్ కార్నర్తో ఉన్నాము, అందుకే ఆయన బెంగాల్లో లేదా కలకత్తాలో తిరగలుగుతున్నాడంటూ కూడా ఆమె స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఆమె భయానికి కంగారుకి ఇదంతా ఒక నిదర్శనం. ఇంకో పక్క ఎన్నికల సంఘం సార్ ప్రాసెస్ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. దాదాపు 1 కోటి మంది పైన వాళ్ళందరినీ కూడా డౌట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ ఇవన్నీ చేయమంటోంది. చాలా మార్పులు వచ్చినాయని చెప్పచ్చు వెస్ట్ బెంగాల్లో. ముఖ్యంగా కాంగ్రెస్ కమ్యూనిస్టు ఈ రెండు కూడా డెసిమేట్ రూట్ అవుట్ అయిపోయినాయి. ఒక్క రాజ్యసభ సీటు సిపిఎం కొన్నది కూడా మార్చి 2026 ఖాళీ అవుతోంది. అది బీజేపీ గెలుచుకోబోతోంది ఆ సీటు. సో సిపిఎం లోక్సభ 0 స్థానాలు, పార్లమెంట్ స్థానాలన్నీ కూడా 0, ఎమ్మెల్యే 0. మొట్టమొదటిసారి బెంగాల్ హిస్టరీలో కమ్యూనిస్టులకి ఒకప్పుడు 33 సంవత్సరాలు పరిపాలించిన రికార్డు, ముఖ్యమంత్రులుగా ఎట్లా ఉన్న కమ్యూనిస్ట్ రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్లో 2026కి 0 పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ అంతా కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది బెంగాల్లో. ఏబీపీ ఆనంద వాళ్ళ దాని రిపోర్ట్ ప్రకారం అయితే 538 శాఖలు ఉన్నాయి, 336 స్కూల్స్ ఉన్నాయి, 112 స్కూల్స్ నార్త్ బెంగాల్లో ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళవి. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 88,000 మంది పిల్లలు చదువుతున్నారు ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్కూల్స్లో. సౌత్ బెంగాల్లో మాత్రం ఇంకా పూర్తిగా అడుగు పెట్టలేదు ఆర్ఎస్ఎస్, కానీ తన శాఖలను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తోంది బెంగాల్లో. జనాల్లో కూడా మార్పు వచ్చింది. బెంగాల్లో ముఖ్యంగా హిందూసు ఎందుకు పదే మాట్లాడుకోవాలంటే భారతదేశంలో అయితే క్లియర్గా డిమార్కేషన్ అనేది కనబడిపోతుంది. చాలా రాష్ట్రాల్లో హిందూస్ వర్సెస్ అన్నది ప్రస్తుతం నడుస్తుంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు. సో ఆ రకంగానే బెంగాల్లో చూస్తే హిందూ పోలరైజేషన్ అనేది కొద్దిగా మార్పు వచ్చింది, జరుగుతోంది. దానికి ఉదాహరణే శ్యామ్నగర్ బుక్ ఫేర్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీ బుక్స్ అమ్మద్దు, బంగ్లాదేశీలు ఎందుకు అమ్ముతున్నారు, అక్కడ హిందువుల్ని టార్చర్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో, అలాంటి దేశానికి సంబంధించిన పుస్తకాలు అమ్మద్దంటూ కూడా బాయ్కాట్ చేయించారు హిందూ సంఘాలంతా కూడా వచ్చి. అట్లాగే కొన్ని ఏరియాస్ ఊర్లలో అయితే విలేజెస్లో అట్లాంటి చోట బంగ్లాదేశీస్ నాట్ అలౌడ్ అని పబ్లిక్గానే హోల్డింగ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో కొద్దిగా బెంగాల్లో హిందూ ఓటర్స్ పోలరైజేషన్ మొదలైందని అయితే చెప్పచ్చు. ఆ పోలరైజేషన్ కూడా బీజేపీ వైపుకి మళ్ళుతోంది ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ. అమిత్ షా చాలా ముఖ్యమైన మీటింగులు, అందులో సువేందుతో, షణ్ముఖ్తో, సుకంతా, దిలీప్ ఘోష్తో, అట్లాగే శాంతను ఠాకూర్ వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు బీజేపీకి సంబంధించి బెంగాల్లో. వీళ్ళందరితో 1-on-1 మీటింగ్లు. ఆ తర్వాత చాలా సీరియస్గా టికెట్స్ ఎవరికైనా కావాలంటే మీరు సీనియర్స్ అని చెప్పి ఇక్కడ కూర్చొని జూనియర్స్ మీద ఆధిపత్యం చెలాయిస్తే సరిపోదు, అందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళాలి, గ్రౌండ్లోకి వెళ్ళి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాలి, పార్టీ ఆఫీసుల్లో ఎవరు ఉండొద్దు అంటూ కూడా అమిత్ షా చాలా తీవ్రంగా హెచ్చరించారు. వాళ్ళందరినీ కూడా మిషన్ బెంగాల్ వైపు కదలండి అంటూ కూడా అమిత్ షా డైరెక్షన్స్ ఇచ్చారు ఆయన. సో ఎందుకు అమిత్ షా కూడా ఎంత పట్టుదలగా ఉన్నారు బెంగాల్ మీద? వీళ్ళకి బాగా 2021లో అధికారంలోకి వస్తారు అనుకుంది బీజేపీ పార్టీ. 2 స్థానాల నుంచి 77కు వచ్చింది, కానీ 296 అసెంబ్లీ స్థానాల్లో 148 ఆఫే మార్కు. ఎందుకు మిస్ అయిపోయాము అనే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చేజారిందని, అట్లాగే బెంగాల్లో కూడా అన్నది ఢిల్లీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. 2021లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు టోటల్గా టీఎంసీకి ఓట్లు వేశారు. బీజేపీ ఆఖరి నిమిషంలో చతికిలు పడింది అన్నది బెంగాల్లో ఢిల్లీ నాయకత్వం గమనించింది. ప్రస్తుతం కూడా ఎక్కడ ఎలక్షన్లు అయ్యేంత వరకు ఎవ్వరూ కూడా
రెస్ట్ అనేది ఉండకూడదు, పబ్లిక్లోకి వెళ్ళాలి, గ్రౌండ్లోకి వెళ్ళండి అంటూ కూడా అమిత్ షా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఇలాంటి సమయాల్లో ఇంకో పక్క ఎన్నికల సంఘం ఈ సార్ ప్రాసెస్కి సంబంధించి టీఎంసీ గూండాలు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళు చెప్పిందే రాసుకోమంటాం, ఇదంతా కూడా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. కేసులు పెట్టారు, తీవ్రంగా హెచ్చరించారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని. ఇంకో పక్క మమత చాలా కష్టం. మమతా బెనర్జీ దీదీ కోట అంటాం, దీదీ కోటలు బద్దలు కొట్టాలంటే చాలా కష్టమైన పని. ఆమె చాలా తెలివిగా ఒక పొలిటికల్ గేమ్ ఆడుతోంది. తనకు సంబంధించిన, తన పార్టీకి సంబంధించిన హుమాయూన్ కబూర్తో ఒక పార్టీ ముస్లిమ్స్తోని అటువైపుకి చేల్చడానికి, హిందువుల్ని తన వైపు తిప్పుకోవటానికి కలకత్తాలో కాళీమాత దేవాలయం ఒకటి ప్రారంభించబోతున్నట్టుగా మళ్ళీ ఒక పెద్ద ఎత్తులో ఇవన్నీ అంటూ కూడా ఆవిడ హిందూస్ని తన వైపు లాక్కోవటానికి ప్రయత్నిస్తోంది. సో ఓట్ స్ప్లిట్ చేయాలి, తను బెనిఫిట్ అవ్వాలి. ఈ రకంగా కూడా పోస్ట్ ఎలక్షన్స్ ఎంఐఎం ప్లస్ హుమాయూన్ కబీర్ అతను స్టార్ట్ చేసే పొలిటికల్ పార్టీ ఈ అలయన్స్ని పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ టీఎంసీకి మద్దతు అన్నట్టుగా ఒక కొత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది మమతా బెనర్జీ. మమతా బెనర్జీలో ప్రస్తుతానికి భయపడుతోంది, అదైతే క్లియర్ కనబడుతోంది. కానీ ఆ భయం నిజంగానే మనం ఈ మధ్య మీడియాలో చూస్తున్నట్టుగా బెంగాల్ బీజేపీ వైపు కదులుతోందా? ఎలా ఉంది ఈ పరిస్థితి? ఇది ఒక సిద్ధాంత సాధ్యాన్ని అనే ఒక సర్వే ఒకటి ఇచ్చాడు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనం గమనించాల్సింది, ఈ సార్ ఫిల్టరేషన్స్ కాకముందు టోటల్ ఓటర్స్ లిస్టు ఎన్నికల సంఘం ప్రకటించకముందు జరిగింది ఈ సర్వే అంతా కూడా. సో అన్ని సర్వేలు చెప్తున్నాం కాబట్టి ఈ సర్వే కూడా ప్రస్తుతానికి. కాకపోతే ఇక్కడ బీజేపీ గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా బెంగాల్లో దెబ్బ కొడుతుంది. దాన్ని ఎంతవరకు అనేది చూడాలి. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి చాలా సమయం పడుతుంది అధికారంలోకి రావటానికి అన్నది నేను చేసిన వీడియోస్లో చాలా చోట్ల కామెంట్స్ పెట్టారు. మరి అది నిజమవుతుందా? ప్రస్తుతానికి ఈ సర్వే 2025 డిసెంబర్ మొదటి వారంలో జరిగింది. ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్గా నెంబర్స్ అన్నీ చూసుకుంటే 296 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. హాఫ్వే మార్కు 148. నార్త్ బెంగాల్లో అయితే కూచ్ బెహార్లో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 9లో బీజేపీ 5 గెలుచుకోవచ్చు, టీఎంసీ 4 గెలుచుకునే అవకాశం ఉంది. అలిపూర్ దోర్స్లో 5 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 4 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 1. జల్పాయిగురిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, బీజేపీ 4, టీఎంసీ 3. ఈ డార్జిలింగ్, కలింపోంగ్లో సంబంధించి 6 ఉన్నాయి, బీజేపీ ఇక్కడ 6 గెలుచుకునే అవకాశం ఉంది. ఉత్తర దినాజ్పూర్లో 9 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 2 గెలుచుకునే అవకాశం ఉంది ఈ సర్వే ప్రకారం, టీఎంసీ 7. దక్షిణ దినాజ్పూర్లో 6 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 4 గెలుచుకునే అవకాశం, టీఎంసీ 2. మాల్దాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 12లో బీజేపీ 5 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 5 గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ ఇక్కడ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో నార్త్ బెంగాల్లో మొత్తం 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పినవి నార్త్ బెంగాల్ కిందకు వస్తాయి. టీఎంసీ ఇక్కడ 54లో 22 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. 2021 కన్నా 2 స్థానాలు తగ్గుతున్నాయి. బీజేపీ 30 గెలుచుకునే అవకాశం ఉంది. 2021 కూడా 30 గెలుచుకుంది, ఏం మార్పు లేదు. కాంగ్రెస్ 2 గెలుచుకునే అవకాశం ఉంది, ఇక్కడ +2. ఇక సెంట్రల్ బెంగాల్కి చూస్తే మనం ముర్షిదాబాద్ 22 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 22లో బీజేపీ 3, టీఎంసీ 18, కాంగ్రెస్ 1. ముర్షిదాబాద్ గురించి మరీ మాట్లాడుకోవాలి. డెమోగ్రఫిక్గా అక్కడ చూస్తే మనం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. పోలరైజేషన్ కూడా హిందూస్ కన్నా ముస్లిమ్స్లో ఎక్కువ ఉంది. ఈ ముస్లిమ్స్ అంతా కూడా వన్ సైడెడ్గా ఉన్నారు. హిందూ ఓట్స్ మాత్రం ఇంకా పోలరైజ్ అవ్వట్లేదు. ఈ సర్వే కూడా ఈ సార్ ప్రాసెస్ కన్నా, ఫైనల్ ఓటర్స్ ఎన్రోల్ కన్నా కూడా ముందు జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా అయితే యాజ్ ఆఫ్ టుడే టీఎంసీకి 18 స్థానాలు అడ్వాంటేజ్ స్వీప్ అని చెప్పచ్చు. 22లో 22 స్థానాల్లో 18. బీర్భూమ్లో 11 ఉన్నాయి, బీజేపీ 3 గెలుచుకుంటోంది, టీఎంసీ 8. పశ్చిమ బర్ధమాన్లో 9 ఉన్నాయి, బీజేపీ 5 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 4. పూర్వ బర్ధమాన్లో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టీఎంసీ స్వీప్ అన్నట్టే చెప్పచ్చు, 14 గెలుచుకుంటుంది అంటుంది ఈ సర్వే, బీజేపీ 2. సో మొత్తం సెంట్రల్ బెంగాల్లో 60 స్థానాలు ఉన్నాయి. 60లో బీజేపీ 13 గెలుచుకునే అవకాశం ఉంది,
20-21 కన్నా కూడా 7 స్థానాలు అదనంగా గెలవచ్చు అన్నది ఈ సర్వే చెప్తోంది. టీఎంసీ 44, ఈ 44లో 20-21 కన్నా 8 కోల్పోతోంది. అంతకుముందు 52 గెలిచింది. కాంగ్రెస్ 1, కాంగ్రెస్ 1 స్థానం గెయిన్ అవుతోంది. వెస్టర్న్ బెంగాల్లో పుర్లియా 9 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 5, తృణమూల్ కాంగ్రెస్ 4. బంకురాలో 12 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 5 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 7. ఈ జార్గ్రామ్లో 4 స్థానాలు ఉన్నాయి. టీఎంసీ 4 గెలుచుకునే అవకాశం ఉంది. ఈ వెస్ట్ మిడ్నపూర్లో 15 స్థానాలు, టీఎంసీ 12 గెలుచుకునే అవకాశం ఉంది, బీజేపీ 3. ఈస్ట్ మిడ్నపూర్లో 16 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 12 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 4. వెస్టర్న్ బెంగాల్ మొత్తం మనం చూసుకుంటే 56 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 25 గెలుచుకునే అవకాశం ఉంది, గతం కన్నా 2 అధికంగా. టీఎంసీ 31, గతం కన్నా 2 స్థానాలు కోల్పోతుంది. ప్రెసిడెన్సీ రీజియన్ దీని కింద నదియా వస్తుంది, 17 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 11, టీఎంసీ 6. నార్త్ 24 పార్గనాస్ 33 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 16, ఇక్కడ బాగా పికప్ అయింది, టీఎంసీ 17. సౌత్ 24 పార్గనాస్ ఉంది, 31 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ బీజేపీ డౌన్ అవుతుంది, ఇక్కడ కేవలం 2. టీఎంసీ 28, ఐఎస్ఎఫ్ 1. సేమ్ డెమోగ్రఫీ, పాపులేషను, ముస్లిమ్స్ వన్ సైడ్గా పడుతున్నాయి, హిందూస్ స్ప్లిట్ అవుతున్నాయి ఈ సౌత్ 24 పార్గనాస్లో. కలకత్తాలో సహజంగా చెప్తారు అక్కడ ఎవరు లీడ్ వస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారని. ప్రస్తుతానికి కలకత్తాలో 11 అసెంబ్లీ స్థానాల్లో ఈ సర్వే ప్రకారం టీఎంసీ 7 గెలుచుకునే అవకాశం ఉంది, బీజేపీ 4. హౌరా 16 స్థానాలు ఉన్నాయి, టీఎంసీ 14, బీజేపీ 2. హుగ్లీలో 18 ఉన్నాయి, 18 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 9, టీఎంసీ 9. ప్రెసిడెన్సీ రీజియన్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో 126 అసెంబ్లీ స్థానాలు మొత్తం, బీజేపీ 44 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. 20-21 కన్నా అదనంగా 24 స్థానాలు గెలుచుకోబోతోంది. టీఎంసీ ఇంతకుముందు బ్రహ్మాండంగా ఇక్కడ పర్ఫామ్ చేసింది. ప్రస్తుతానికి ఈ సర్వే ప్రకారం 81 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, గతం కన్నా కూడా 24 స్థానాలు. ఐఎస్ఎఫ్ అంతకుముందు కూడా 1 స్థానం గెలిచింది, ప్రస్తుతం ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. సో ఫైనల్గా 296కి ఈ సిద్ధాంత సాతే ఈయనిచ్చిన సర్వే ప్రకారం టీఎంసీకి 170 నుంచి 185 స్థానాలు రావచ్చు. డిసెంబర్ మొదటి వారం 2025 ప్రకారం 45.9% ఓట్ షేర్. బీజేపీకి 107 నుంచి 115 స్థానాలు, 40.7% ఓట్ షేర్. కాదర్స్ 1-4 ఇక్కడ కీన్గా 2 ఉన్నాయి. బీజేపీ ఇంప్రూవ్ అవుతుంది, గతం కన్నా కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది, కానీ పూర్తిగా 2 రీజియన్స్లో వెనకబడి ఉందని చెప్పచ్చు. ముర్షిదాబాద్ ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఆ జోన్స్లో డెమోగ్రఫిక్ ప్రకారం చూసుకుంటే కనుక హిందూ ఓట్ స్ప్లిట్ అయ్యి ముస్లిమ్స్ వన్ సైడెడ్గా పడుతున్నాయి. ఈ సార్ ప్రాసెస్ వలన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్రమంగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఫిల్టర్ అయ్యి, వేరే రాష్ట్రాల వాళ్ళది ఇదంతా ఫిల్టర్ అయ్యి ఆ గ్యాప్ 5% ఓట్ షేరే కనబడుతోంది. 5%లో ఏమాత్రం ఒక 2% బీజేపీ వైపు స్వింగ్ అయిందంటే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి 20-21 కన్నా. కాకపోతే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మమతా బెనర్జీని ఓడించటం చాలా కష్టం. బీజేపీ ప్రయత్నిస్తోంది, హిందూ ఓట్స్ పోలరైజ్ అయితే మాత్రం చాలా ఈజీ. ఇదే అక్కడ ఫార్ములా. హిందూ ఓట్స్ పోలరైజేషన్కి తీసుకురావాలి, దీది కోటను బద్దలు కొట్టాలి. ఇది బీజేపీ ఎత్తుగడ. థ్యాంక్ యూ.